అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో ఫ్యాటీ లివర్ సమస్యకి పసుపుతో వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. మన శరీరంలో అధికంగా కొవ్వు చేరినప్పుడు సర్వసాధారణంగా బుగ్గల భాగంలో, పొట్ట భాగంలో, పిరుదుల భాగంలో, అదేవిధంగా ఇతర శరీర భాగాల్లో మనకు కనిపించేటువంటి భాగాల్లో అయితే కొవ్వు చేరినట్లు స్పష్టంగా చాలా వరకు తెలిసిపోతూ ఉంటుంది. కానీ ఇదే పరిస్థితి కాలేయంలో కూడా ఉంటూ ఉంటుందన్నమాట. అంటే కాలేయంలో కొవ్వు చేరడం అని స్థూలంగా చెప్పుకోవచ్చు. ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో కొవ్వు చేరడం అనేటువంటి పరిస్థితి అని చెప్పి స్థూలంగా చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క సమస్య ఎందుకు కలుగుతుందంటే, మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు క్రమంగా చక్కెరగా మారి గ్లూకోజ్గా మారి ఆ చక్కెరతో కూడినటువంటి ఆ యొక్క పదార్థం అంతా లివర్కు చేరి సరిగా సద్వినియోగం కాక కొవ్వు రూపంలో నిల్వ ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మనం స్థూలంగా ఫ్యాటీ లివర్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ ఫ్యాటీ లివర్ సమస్య ఈ రోజుల్లో చాలామందిలో కలుగుతూ ఉంది. అంటే ముఖ్యంగా యువకుల్లో మనం గమనించినట్లయితే 100లో దాదాపు 70-90% మందిలో ఈ ఫ్యాటీ లివర్ కలుగుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు ప్రాథమిక దశలో ఎలాంటి లక్షణాలు ఉండవు, కానీ క్రమక్రమంగా ఆ యొక్క సమస్య పెరిగినప్పుడు లక్షణాలు కలుగుతుంటాయి. మనం వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు, ఇతర సమస్యలు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు, వ్యాధి నిర్ధారణలో భాగంగా వైద్యులు స్కానింగ్ పరీక్ష చేయించినప్పుడు ఆ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఆఫ్ ద అబ్డమిన్ అనేటువంటి ఆ యొక్క పరీక్షలో క్యాన్లో ఫ్యాట్లో లివర్ ఉన్నట్లు తెలుస్తుంది అనమాట. అంతవరకు చాలామందిలో తెలియదు ప్రాథమిక దశలో. మరీ ముదిరిపోయి లక్షణాలు ఉన్నప్పుడైతే తెలుస్తుంది, కానీ చాలా వరకు తెలియదు. అందుకే దీన్ని నిశ్శబ్ద హంతకి అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా చెప్తూ ఉంటారు అనమాట. అంటే నిశ్శబ్దంగా ఉండి లక్షణాలు సమస్యలు వ్యక్తం చేయకుండా వ్యాధి ముదిరిన తర్వాత లక్షణాలను వ్యక్తం చేసి చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి, కాబట్టి నిశ్శబ్ద హంతకి అనేటువంటి పేరుతో ఈ యొక్క ఫ్యాటీ లివర్ను పిలుస్తూ ఉంటారనమాట. ఈ యొక్క ఫ్యాటీ లివర్ తగ్గేందుకు అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకి ప్రకృతిలో ఉన్నాయి. వాటిల్లో మీకై మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి ఔషధాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆ ఔషధ తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు ఇంతకుముందే చెప్పాను కదా. పసుపు ప్రధానమైనటువంటి ద్రవ్యం. పసుపు చూర్ణ ముక్క 15 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా మాను పసుపు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఇతర పదార్థాలు అంటే ఇతర చూర్ణాలు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారి కొట్టులో దొరుకుతాయి. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి యొక్క చూర్ణాలు మనం తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. మాను పసుపు చూర్ణము ఒక 15 గ్రాములు తీసుకోండి. అట్లే కటకరోహిణి చూర్ణం బాగా నిదానంగా రాసుకోండి. పసుపు మనకందరికీ తెలుసు కాబట్టి రెండవది మాను పసుపు, మూడవది కటుకరోహిణి, ఇది కూడా మనకు చూర్ణం దొరుకుతుందన్నమాట. 15 గ్రాములు తీసుకోండి. నాలుగవ పదార్థంగా నేలవేము. దీన్ని కిరాత్ తిక్త అనేటువంటి పేరుతో సంస్కృతంలో పిలుస్తూ ఉంటారనమాట. ఈ యొక్క చూర్ణం కూడా ఒక 15 గ్రాములు తీసుకోండి. ఒక్కొక్కటి 15 గ్రాములు తీసుకోవడం వల్ల మొత్తము 60 గ్రాముల ఔషధం తయారైపోయింది. ఈ యొక్క చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి ఉదయం ఆహారానికి ముందు కానీ లేదా రాత్రి ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు కానీ ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని సేవించాలన్నమాట. ఎలా తయారు చేసుకోవాలంటే కషాయ రూపంలో తయారు చేసుకొని సేవించాలి. ఎలాగ కషాయం తయారు చేసుకోవాలంటే 200 మిల్లీలీటర్ల నీళ్లు ఒక పాత్రలో తీసుకొని అందులో 1 నుంచి 2 గ్రాముల వరకు మాత్రమే ఈ చూర్ణాన్ని వేసేయాలన్నమాట. అంటే చాలా శక్తివంతమైనటువంటి ఔషధ ద్రవ్యం, చాలా చేదుగా కూడా ఉంటుంది కాబట్టి పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1 నుంచి 2 గ్రాముల యొక్క చూర్ణాన్ని ఈ యొక్క 200 మిల్లీలీటర్ల నీళ్ళలో వేసేయాలి. ఈ విధంగా వేసి అంటే 100 నుంచి 200 మిల్లీలీటర్ల నీళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. 100 మిల్లీలీటర్ల నుంచి 200 మిల్లీలీటర్ల నీళ్ళల్లో 1 నుంచి 2 గ్రాముల వరకు ఈ చూర్ణాన్ని వేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద 50 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసి అందులో 1 చెంచా లేదా 1 టీ స్పూను స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసి సేవించాలి. షుగర్ వ్యాధిగ్రస్తులైతే తేనె కాకుండా అలాగే ఔషధాన్ని వాడుకున్నా సరిపోతుంది. ఈ విధంగా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల
శరీరంలో ముఖ్యంగా లివర్లో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు కరగడం మొదలవుతుందన్నమాట. ఈ విధంగా కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల ఆ కొవ్వు పూర్తి స్థాయిలో కరిగిపోతుంది. దీనికి తోడు మరి అంతో ఎంతో శారీరక శ్రమ చేయడం వల్ల ఈ యొక్క సమస్య త్వరగా తగ్గిపోవడమే కాకుండా సమస్య మరలా పునరావృతం కాకుండా కూడా మనం పాటించేటువంటి నియమాలు ఉపయోగపడతాయి. ఆహారంలో కూడా పిండి పదార్థాలు తగ్గించాలి. అదేవిధంగా అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడో ఒకసారి అడపదడప చాలా తక్కువ ప్రమాణంలో వాడుకోవచ్చు. కానీ ఎంత మ్యాక్సిమం వాటిని అవాయిడ్ చేయగలిగితే అంత త్వరగా ఆరోగ్యం మనకి చేకూరేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని ఫ్యాటీ లివర్ అనేటువంటి సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.